హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే తునిలో జరిగిన సిహెచ్ అగ్రహారం సంబంధించిన జ్ఞానేశ్వరి పాపకు సంబంధించినది మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ అనేది మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మీకు కొన్ని విజువల్ చూపిస్తా చూడండి. ఆ సైడ్ బాక్స్లో ప్లే చేస్తూ ఉంటా. మళ్ళీ కొత్తగా 2 బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు బ్లడ్ ఏదో అంటించిర్రు అనే అంశాలు కొన్ని ఈరోజుకు 11 రోజులు జ్ఞానేశ్వరి దొరకక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ బొమ్మల అవతారం ఏంటి, ఈ కథ ఏందనేది కొత్తగా అంటే కొన్ని కోణాలలో కొన్ని మీడియా ఛానల్లో వచ్చినట్టు మరి అదే నిజమైతా ఉన్నదా ఏందనే అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఈ జ్ఞానేశ్వరి ఇప్పటికి 11 రోజులు, ఈ రోజుతో 11 రోజులు అమ్మాయి తప్పిపోయి ఇప్పటి వరకు ఎలాంటి ఆజుకి దొరకలే. అండ్ డిపార్ట్మెంట్లు గాలిస్తూ ఉన్నాయి, ఏందనేది కూడా అన్నీ చూస్తూ ఉన్నారు, అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ బొమ్మలు 2 బొమ్మలు మళ్ళీ ఏదైతే ఆ జీడి పికిల్స్ ఏరుకునే ఆ ప్లేస్లో ఏదైతే ఉందో అమ్మాయి ఎంటికలు దొరికినాయి అనే ప్రదేశం ఏదైతే ఉందో మరి ఆ ప్రదేశంలో మళ్ళీ 2 బొమ్మలు ఏం నుంచి వచ్చినాయి, అసలు ఏమనుకోవచ్చు అంటే దీని వెనుక మంత్రకాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఇవి చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఇంకో విషయం ఇది చేతబడులకు దారితీస్తుంది అనుకోవాలన్నా అంటే మరి ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ బొమ్మలు జూమ్ చేస్తారు మా వాళ్ళు చూడండి. ఆ బొమ్మలకు చిన్న బ్లడ్ అంటించి ఉన్నాయి. ఆ బ్లడ్ ఎందుకు అంటింది అంటే బ్లడ్డా లేదంటే కుంకుమనా ఏంటి అసలు అనేది ఒక కన్ఫ్యూజన్గా అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ నిన్న కూడా మనం జ్ఞానేశ్వర్ వాళ్ళ డాడీ లైవ్ కాల్ తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఆజుకు దొరకలేదు, డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే జ్ఞానేశ్వరికి సంబంధించి కొంతమంది మాకు బస్టాండ్లో కనిపించింది, లేదంటే ఎవరో ముసలామెడ ఎత్తుకున్నది అని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నారు. నేను అవి నమ్మను కాబట్టి నేను కొన్ని తీసుకోలేదు, నాకు కూడా పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే డైరెక్ట్గా అన్న అమ్మాయి వాళ్ళ ఒక వ్యక్తి మన మిత్రునికి ఫోన్ చేసి అన్న వాళ్ళ చుట్టాల దగ్గరే అమ్మాయి ఉంది, వాళ్ళ చుట్టాల పేర్లు చెప్తే మేము కొన్ని చెప్తాం అనే విషయాలు కూడా అంటే కొంతమంది ఇక్కడ అంటే దీన్ని కొంచెము ఎటకారంగా కూడా చేసుకుంటా ఉన్నారు అనే విషయాలు కూడా ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఓపెన్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరికి సంబంధించిన ఇష్యూలో ఇలాంటి ట్విస్టులు ఎందుకు వస్తూ ఉన్నాయి, వాళ్ళ మీద అంత పగబెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు అనుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఈ 2 బొమ్మల హిస్టరీ మార్నింగ్ ఎవరైతే మీడియా మిత్రులు కావచ్చు డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఏవి లేవని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు సడన్గా ఈ బొమ్మలు మళ్ళీ ఏం నుంచి వచ్చినాయి 2 బొమ్మలు, ఈ బొమ్మలు అంటే ఎవరన్నా వెనుకుండి నడిపిస్తూ ఉన్నారు అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ శత్రువులు ఎవరన్నా ఉన్నారా, వీళ్ళ మీద చేతబడి చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది, ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ మీద చేతబడి చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందనుకోవచ్చు, ఇది ఒకటి గ్రహించాలి. ఇక్కడ మేజర్గా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ వాళ్ళ డాడీకి ఎలాంటిది లేదు. ఇప్పుడు మళ్ళీ బొమ్మలు ఎవరు పెట్టిర్రు అంటే ఎవరన్నా ఇంతమంది డిపార్ట్మెంట్ ఇంత సీరియస్గా తీసుకుంటా ఉంటే ఎవరన్నా నాటకాలు ఆడుతూ ఉన్నారా, లేదంటే ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఇంకో విధంగా ఎట్లా చూడొచ్చు అంటే ఈ అంశాన్ని మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా, ఎందుకంటే ఇప్పటి 11 రోజులు అవుతుంది జ్ఞానేశ్వరి ఆజుకి ఎక్కడ తెలియలేదు, అసలు ఎలాంటిది ఆనవాళ్ళు కూడా దొరకలేదు. కాబట్టి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఇక్కడ క్రూర జంతువులు లేవని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జంతువులు ఇవి ఏమి లేవు, నేను చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరు వచ్చి ఇదొక మిస్టరీలాగా మిగిలిపోతూ ఉన్నదని మరి వీళ్ళేమన్నా దాంట్లో సీసీ కెమెరాస్ పెట్టి అంటే మనం కొన్ని విజువల్స్ నైట్ లేదో చేసినట్టు విజువల్స్ కూడా చూసినాం. మరి ఏమన్నా వీళ్ళేమన్నా మళ్ళీ అక్కడ బొమ్మలు పెట్టేసి అంటే దానికి ఏదో రుద్దుతే ఏమైనా క్రూర జంతువులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయన్న ఇంటెన్షన్తో ఏమైనా చేసిరు అనుకోవచ్చా, పోలీస్ డిపార్ట్మెంటే అక్కడ పెట్టింది అనుకోవచ్చా, లేదంటే ఎవరన్నా పెట్టిరు అనుకోవచ్చా. ఇప్పుడు అక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఒక్క అనుమానం ఏమొస్తూ ఉందంటే నిజంగానే ఇది కొంచెం మిస్టరీలాగా ఉన్నది. కాబట్టి అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మరి ఇక్కడ ఈ క్రూర జంతువుల గురించి అంటే ఏమన్నా వచ్చెత్తుకుపోయిందా జ్ఞానేశ్వరిని అనే అంశంలో మరి ఆ బొమ్మలు ఏవైతే 2 బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మలకు వీళ్ళు డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా అంటే సీసీ కెమెరా పెట్టేసి ఏమైనా నిజంగానే జంతువులు ఏమైనా వస్తున్నాయి ఇక్కడికి అంటే పులులు కానీ కొండ చిలువలు కానీ ఏమైనా వస్తున్నాయా అంటే ఆల్రెడీ ఒక పాప పోయింది కాబట్టి ఒక అలవాటు అనేది ఉంటుంది కాబట్టి జంతువులకి ఆ విధంగా ఏమైనా టెస్ట్ చేస్తూ ఉన్నారా అనేది అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఇక్కడ డిపార్ట్మెంట్ పెట్టిందా మరి అంతకన్నా ముందు లేనిది సడన్గా వచ్చిందంటే ఇక్కడ ఒక విధంగా చూస్తే
డిపార్ట్మెంట్ ఏమైనా ట్రై చేస్తూ ఉన్నదేమో ఈ కోణంలో చూద్దాము అంటే ఆ బొమ్మలకు ఏదైతే సీసీ కెమెరాస్ ఫిట్ చేసి ఆ బొమ్మలను అక్కడ పెట్టేసి ఏదన్నా వచ్చి వాటిని పట్టుకెళ్తే నిజంగా డిక్లరేషన్ ఇవ్వడానికి నిజంగా ఇక్కడ గూడు జంతువులు ఉన్నాయి 100%గా ఇక్కడ ఉన్న పులులు కావచ్చు లేదంటే కొండ చిలువలు కావచ్చు ఇవి మాత్రమే చేసినాయి అనే విధంగా ఏమన్నా ప్లాన్ చేసిరు అనుకోవచ్చా? ఇది మాత్రం చాలా కీలకంగా ఈరోజు మళ్ళీ ఒక కొత్త దారి తీసినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎవరో మంత్రాలు చేసేవాళ్ళు కావచ్చు తంత్రాలు చేసేవాళ్ళు కొంతమంది మన గురువులతో మాట్లాడినప్పుడు అంత సినిమానే లేదు అంత లేనే లేదు అది అసలు పట్టించుకోవద్దు కూడా అని చాలామంది చెప్పారు మనకు చెప్పిన అంశం. మరి ఇక్కడ చూస్తే ఈ బొమ్మలు ఎవరు అంటే ఆ బొమ్మలు కూడా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు పెట్టారు అక్కడ. వాస్తవంగా చూస్తే నాకేమనిపిస్తూ ఉన్నదంటే నిజంగానే ఇది పోలీస్ డిపార్ట్మెంటు టెస్టింగ్ కోసం ఏమన్నా అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏమన్నా అమర్చి ఎందుకంటే అన్ని ప్రయోగాలు అంటే జీపీఆర్ఎస్ ఇవన్నీ పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రయోగం ఏమైనా చేస్తూ ఉన్నారా ఏంటి అనేది కూడా అనుమానం వస్తూ ఉన్నది. ఇంకో విషయము ఇక్కడ నిజంగానే మంత్రాలు చేసే వాళ్ళే చేసిరు అనుకుంటే ఇంతమంది దగ్గర 300 నుంచి 400 మంది పోలీసు వాళ్ళు గాలిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ధైర్యం చేసి అక్కడ బొమ్మలు ఎందుకు కట్టిరు అనుకోవచ్చు? ఎందుకు కట్టాల్సినంత అవసరం ఏముంది అంటే అవి కూడా ఇప్పుడు మంత్రకాలు చేసేటి మనం చూసినంత మాత్రాన ఏవో కట్టెతోనో దేంతోనో బొమ్మని ఇట్లా చిన్న బొమ్మ చేస్తారు. ఇట్లా ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తెచ్చిపెట్టారు అక్కడ ఒక అమ్మాయిలాగా ఉండే విధంగా. అది చూస్తే ఏమనిపిస్తూ ఉన్నదంటే లేదు పోలీస్ డిపార్ట్మెంటే అంటే ఇక్కడ జంతువులు ఏమైనా వచ్చి ఈ బొమ్మలను ఏమైనా వేస్తే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని ఏమైనా డిక్లరేషన్ ఇవ్వచ్చు అన్న ఆలోచన అనుకోవచ్చా? ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయాలు ఒకసారి మరి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీడియా వెళ్ళింది కాబట్టి ఇక్కడ మీడియాకి ఇది క్లారిటీ లేదనుకోవచ్చా అనేది ఒక అనుమానం వస్తూ ఉన్నది. ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఏదేమైనా ఇప్పటివరకు నిజంగానే మంత్రాలు చేసేవాళ్ళు ఇంతమంది అక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళు ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చి ఎట్లా పెడతారు ఇక్కడ? ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకి భయం ఉంటుంది కదా, అరే ఇదే పెద్ద అల్చల్ అయిపోయిందనే అది కూడా ఉంటుంది. కాబట్టి నాకేమనిపిస్తూ ఉన్నదంటే ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంటే అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు అమర్చి ఏదన్నా జంతువులు ఏదన్నా వస్తాయా ఇక్కడికి అంటే టెస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏమైనా జంతువులు వస్తే అవి క్యాప్చర్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఈ కోణంలో కూడా తనిఖీ చేస్తూ ఉన్నారా? అంటే వీళ్ళు ఏదైతే ఉందో అంటే దీన్ని డిక్లరేషన్ చేయడానికి అంటే ఎక్కడ పోయినా అమ్మాయి ఆజుకి దొరకట్లేదు కాబట్టి ఈ విధమైన ప్లాన్ అనే అనుకోవచ్చు. లేదు మంత్రాలు అంటే ఇప్పుడు మంత్రాలు అడవిలోకి వచ్చి వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కూడా కాదు అమ్మాయి వాళ్ళు. ఆ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద బయట తిరిగే వ్యక్తి కూడా కాదని చెప్తా ఉన్నారు. ఓకే, ఫ్రెండ్షిప్ అనేది కామన్గా లోకల్ ఏరియా అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సినంత అంశం కూడా కాదు. ఇంకో విషయం ఏంటంటే జ్ఞానేశ్వర్ని అంత పర్సనల్గా తీసుకొని ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత గాలిస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు అంటే ఈ మంత్రాలు చేసే వాళ్ళు ఎందుకు అంత ఫోకస్ చేస్తారనుకోవచ్చు. ఈరోజు ఈ బొమ్మల అంశం చూస్తే నిజంగానే అంటే కొంతమంది మేధావులు అనొచ్చు, వాళ్ళని ఇంకోటి కూడా అనొచ్చు. కొంతమంది చెప్తా ఉన్నారు 320, మరి 320 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ బొమ్మలు ఎవరు పెట్టారు? ఇది చెప్పగలగాలి. ఇప్పుడు ఈ బొమ్మలు ఎవరు పెట్టారు, ఏం జరిగింది అనేది కూడా చెప్పగలగాలి. నాకు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే ఇది పోలీస్ డిపార్ట్మెంటే ఈ పని చేస్తూ ఉన్నది అనుకుంటున్నాను నేను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే టెస్టింగ్ కోసం. అంటే మన జంతువులు వస్తే ఆ కెమెరాలో రికార్డ్ అవుతే ఎలాంటి జంతువులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయో టెస్టింగ్ ప్లానింగ్ ఏదైనా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. మొత్తం మీద దీన్ని ఇంకో వేలో ఆలోచిస్తున్నారు. అది అంత సీన్ అయితే ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు ఉండదంటే ఇంతమంది తిరుగుతూ ఉంటే మళ్ళీ బొమ్మలు తెచ్చి పెట్టేంత ధైర్యం ఎవరికి లేరు అక్కడ. ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత తిరుగుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ వచ్చి బొమ్మలు పెట్టేంత దమ్ము ఎవరికి ఉంటుంది, అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇది అట్లాని కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు పెట్టిరు అనుకోవచ్చు, లేదంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు, అందులో సీసీ కెమెరాస్ పెట్టి. మొత్తం మీద ఏదేమైనా జ్ఞానేశ్వరికి సంబంధించిన అంశంలో ఒకసారి మనం ఆలోచిస్తే మొత్తం మీద ఇప్పటివరకైతే ఏ ఆజుకి దొరకలే. 100 మంది 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటే బస్ స్టాండ్లో కనిపించిందని, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరో మెసేజ్ పెట్టిరని, లేదంటే వాళ్ళ చుట్టాల దగ్గర ఉందన్న విషయం కావచ్చు, వాళ్ళ చుట్టాలే దాచిపెట్టి అంత అవసరం లేదు. చుట్టాల దగ్గర దాచిపెట్టుకొని చేసేంత అవసరం లేదు. కాబట్టి ఇది మొత్తం మీద ఈ బొమ్మలకు సంబంధించింది మాత్రం డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, వీళ్ళు ఒక టెస్టింగ్ అనేది ట్రై చేస్తూ ఉన్నారనేది ఒక ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అక్కడికి బొమ్మలు వచ్చి అక్కడేదో దానికి రుద్దిరని ఉన్నది అంటే కుంకుమన అది బ్లడ్ అనేది క్లారిటీ లేనప్పుడు మనం ఇది బ్లడ్ అని చెప్పలేము, అది చేతబడే అని కూడా చెప్పలేము.
ఇక అంత పెద్ద చేతబడి చేసేటోళ్ళు ఎవరు ఉండొచ్చు అనుకోవచ్చు. అది మళ్ళీ వాళ్ళ ఇంటికి అమ్మాయి ఎంటికలు ఎక్కడైతే జ్ఞానేశ్వరి ఎంటికలు పోయినాయో ఆ ప్రదేశంలోనే కాబట్టి అంటే ఇక్కడ ఒక ఆలోచించవచ్చు. అంటే అక్కడి నుంచే అమ్మాయిని ఎత్తుకపోవచ్చు. అంటే అమ్మాయి యువతల ఫెన్సింగ్ దాటలేదు కాబట్టి అక్కడ అమ్మాయిని ఎత్తుకపోవడానికి అక్కడ నుంచి ఏదైనా ఎత్తుకపోయిందేమో, మళ్ళీ ఏదన్నా పులి కానీ లేదంటే కొండ చిలువ కానీ ఏదన్నా వస్తుందేమో, ఒకసారి క్యాప్చర్ చేసే ప్లాన్ చేద్దాము. ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం లేవని ఇక్కడ డిక్లరేషన్ ఇస్తూ ఉన్నారు కదా, ఒకసారి చూసే ఈ యాంగిల్లో కూడా మనము చూసే ప్రయత్నం చేద్దామని ఇట్లా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారేమో అనే అనుమానాలు అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ 2 బొమ్మలకు సంబంధించి ఇదే అనుకోవచ్చు. చేతబడి చేసేవాళ్ళు బొమ్మలు ఎందుకు తెచ్చి పెడతారు అనేది ఒక అంశంలో అర్థమవుతున్నది. ఎందుకంటే చేతబడి చేసేవాళ్ళు వాడే బొమ్మలు వేరేలాగా ఉంటాయి ఒక విధంగా చూస్తే. మరి ఎందుకు ఇది అనేది ఒక డౌట్ అయితే ఉన్నది. మొత్తం మీద డిపార్ట్మెంటే పెట్టిరేమో అనుకుంటా ఉన్నా. చూద్దాం మరి ఏం చెప్తారు. ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఆల్రెడీ బయటకు వచ్చిన కాబట్టి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టకపోతే ఇది వాళ్ళు వచ్చి చెప్తారు మేము పెట్టలేదు, ఇది ఏం జరిగింది అనేది ఇంకో స్టైల్లో. ఎందుకంటే దాని బొమ్మను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఈ విధంగా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఏదో విధంగా ఇన్ కేజ్ మంత్రాలు చేసే వాళ్ళ ఇంకొకరు ఆ బొమ్మలు కడితే ఆ బొమ్మలు పట్టుకున్న వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో దొరకబట్టొచ్చుగా, ఈజీ ఆప్షనే కదా. కాబట్టి నేనైతే క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో అవిట్లను క్యాప్చర్ చేయడానికి సీసీ కెమెరాస్ పెట్టేసి ఆ బొమ్మలను పెట్టే ప్రయత్నం చేశారేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఏదన్నా బ్లడ్ ఏమన్నా అంటించారా వీటికి, ఎందుకంటే కొంచెం స్మెల్ పసిగడతాయి కాబట్టి ఆ విధంగా ఏమన్నా ట్రై చేస్తూ ఉన్నారేమో అనేది అనుమానం ఇక్కడ. ఓకే చూద్దాం ఇక ముందు కూడా ఏమైతే ఉంటుంది. జ్ఞానేశ్వరి విషయాలు ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. రైట్, నేను మీ సంతోష్ అండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి E96 టీవీ. రైట్, థ్యాంక్